హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మద్యం కుంభకోణం, లిక్కర్ కుంభకోణం వంటి ఆంధ్రప్రదేశ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ఒక్క ఆధారం కూడా లేకుండా కేవలం వీడు చెప్పాడు, వాడు చెప్పాడు, గాలి గన్నయ్య చెప్పాడు, అరెస్ట్ చేసిన అప్పన్న చెప్పాడు అనేసి వాళ్ళెవడో చెప్పాడు అనేసి ఇప్పటి వరకు అరెస్టులు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇలా అరెస్టులు చేయకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఎవడో అరెస్ట్ అయ్యి లోపల ఉంటాడు, వాడిని ఇచ్చిన పేర్లు పట్టుకొని మీరు అరెస్టులు చేసుకుంటా పోవడం తప్పురా పిచ్చాలారా అనేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఒకవేళ వాళ్ళు అప్పుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదన్నా ఉంటే అది కోర్టులో మీ ఎవిడెన్స్ గా సబ్మిట్ చేసుకోండి, అంతే తప్పించి ఇది బేస్ చేసుకుని అరెస్టులు చేయకండి అని చెప్పేసింది. అయినా కూడా మన ఆంధ్రప్రదేశ్ లో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. అయితే లిక్కర్ కుంభకోణం గురించి గతంలో మన హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం గారు మాట్లాడటం జరిగింది. ఒక్కసారి ఆ మాటలు వింటుంటే నాకు భలే ఆనందం వేస్తుంది. ఎంత ముద్దుగా ముచ్చటగా మాట్లాడారో మేడం. ఏమని మాట్లాడారో తెలుసా? అబ్బో, మీరు విన్నా కూడా ఆశ్చర్యపోతారు. చూడండి మేడం గారు ఎంత బాగా మాట్లాడతారో. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం మీద వచ్చిన డబ్బులతోనే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు అంట మన అనిత మేడం గారు చెప్పారు గతంలో. మరి అదే మద్యాన్ని గవర్నమెంట్ అమ్మితే వచ్చిన డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారంటున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా అందరికి ఇచ్చేశారు, వీధుల్లో మద్యం పారిస్తున్నారు, బెల్ట్ షాపులు పిచ్చగా వచ్చినాయి. మరి మీరెందుకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని మేము అడుగుతున్నాం మేడం. మీరు చెప్పారు మద్యం ద్వారా వచ్చిన డబ్బులతో సంక్షేమ పథకాలు ఇస్తున్నారని. మరి మీరు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? బటన్ నొక్కలేకపోతున్నారు మీరు కూడా? ఎందుకని అంటారు? నాన్న తాగితేనే అమ్మకు అమ్మఒడి అంట. ఇక్కడ నాన్న తాగినా లివర్ లో కిడ్నీలు పోతున్నాయి కానీ అమ్మకి అమ్మఒడి రావట్లేదుగా. మరి మీ గవర్నమెంట్ లో ఏం చేద్దాం మేడం? ఏం చేద్దాం చెప్పండి, చెప్పరా మీరు? సరే మేడం, చూస్తాం, ఈ వీడియో మొత్తం చూద్దాం. తాత తాగితేనే పెన్షన్ అంట. మరి మీ ఆధ్వర్యంలో కూడా తాతలు తగ్గుతున్నారు మేడం. వాళ్ళకి ఎందుకు పెన్షన్ లేపేశారు? 3,50,000 పెన్షన్స్ జగన్మోహన్ రెడ్డి కాలంలో ఉన్నవి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,50,000 పెన్షన్స్ ఎందుకు తీసేశారు? సమాధానం చెప్పండి. ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు తాగితేనే ఆసరా గాని చేయూత గాని ఇస్తున్నారంట. ఇంట్లో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో మగాళ్ళంతా తాగుతున్నారు మేడం. ఆసరా గాని చేయూత గాని ఏమి ఇవ్వకపోగా చివరికి వాలంటీర్స్ కి డబ్బులు ఇవ్వలేమని చెప్పి, రోడ్లు వేయలేమని చెప్పి, రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పి 2 లక్షల కోట్లు అప్పు చేసి అమరావతిలో నీళ్లు తోడిన దగ్గరే తోడుతూ ఒక్క పథకం కూడా సూపర్ 6 లో కరెక్ట్ గా ఇవ్వకుండా ఏంది మేడం ఇదంతా? మీరేం చేస్తున్నారు? మరి మద్యం అమ్ముకొని పాకెట్స్ లో వేసుకుంటున్నారా ఏంటి? వీళ్ళంటే ఓకే, ఆసరానో ఏదో పథకాలు ఇచ్చారు, మీరు చెప్పిందే, మళ్ళీ నేను చెప్పలా. మరి మీరు చెప్పిన దానికి మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? దానికి ఆసరా మీ దగ్గర ఉందా? లేదు కదా, ఉండదు మన దగ్గర. ఇప్పుడు మేడం గారు అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఎంత డబ్బు వచ్చిందో చెప్తారో ఒకసారి వినండి. విన్నారు కదా? మళ్ళీ ఇంకోసారి ఒక లైన్ వినిపిస్తాను. ఈ 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు అక్షరాల 1,00,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత ఒక అద్భుతమైన మాటలు మాట్లాడారు మేడం, వినండి. అధికారికంగా రాష్ట్ర ఖజానాకి చేరిన డబ్బు 1,00,000 కోట్లు. మరేంది మీరు వాళ్ళంతా లిక్కర్ కుంభకోణం అని ఏదో పీకుతున్నారు? మీరేమో ఇక్కడ ఏంటి మేడం, అధికారికంగా 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాలో జమ చేశాడని చెప్తూ ఉన్నారు. అంటే మీ వాళ్ళకి మీకు ఏమన్నా సమన్వయ లోపం ఉందా? కొద్దిగా బుర్రలు సరిగా పనిచేయట్లేదు. మీరేమో 1,00,000 కోట్లు వచ్చింది 4 సంవత్సరాల్లో, అది రాష్ట్ర ఖజానాకి అఫీషియల్ గా వచ్చింది అని చెప్తూ ఉన్నారు. మీ వాళ్ళు ఏంటి, రాష్ట్ర ఖజానాకి రాలేదు, పర్సనల్ గా వాడుకున్నాడు అంటూ ఏదో కేసులు పెడుతున్నారు. దొంగ కేసులు అయితే చెప్పండి మేడం. మీరు ఇట్లా నిజాలు మాట్లాడుతుంటే భలే ఉంటుంది మాకు. అలే అమ్మఒడి పథకం కింద 6,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాడంట. దగ్గర 9,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అమ్మఒడి పథకం కింద. ఆ లెక్కలు తెలియదు మేడం గారికి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నారు కదా, 6,000 కోట్లని అపోహలో ఉన్నారు. 9,000 కోట్లు మేడం. సబ్జెక్ట్ టు కరెక్షన్, మీకు సరిగా తెలియదు అనుకుంటా.
24,000 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో ఇచ్చాడు. 1,00,000 కోట్ల ఆదాయం వచ్చింది. లెక్క చెప్తున్నారండి. మద్యం అమ్మకాలతో ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్లు ఆదాయం వచ్చింది. అందుట్లో ఏవేళ లెక్క ప్రకారం 24,000 కోట్లు అమ్మఒడికి ఇచ్చేసాడు. ఓకే, ఆసరా పథకానికి ఇంకో 20,000 కోట్లు ఇచ్చాడంట. 1,00,000 కోట్లు ఆ యొక్క 24,000, ఈ యొక్క 20,000, మొత్తం 44,000 కోట్లు ప్రజలకు పనిచేశాడు. చిన్న చితక బిస్కెట్లు అంటే ఇప్పుడు దృష్టిలో ఏంటంటే 15,000 సచివాలయాలు, 11,000 ఆర్బీకే సెంటర్లు, నాడు నేడు స్కూల్ అయితే దగ్గర దగ్గర 70% స్కూల్స్ ని బాగు చేశాడు. అమ్మఒడి ఇచ్చాడు, రైతు బంధు ఇచ్చాడు. ఇంకా ఇవన్నీ ఈవిడ దృష్టిలో చిన్న చితక పథకాలు అనమాట. పోర్టులు కట్టాడు, 7 పోర్టులు, అందులో 4 పోర్టులు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు, ఉద్దానం నీటి సమస్య, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా మెడికల్ కాలేజీలు, అదేవిధంగా విశాఖపట్నంలో వద్ద టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు బిస్కెట్ లాగా ఇసిరేశారు అనమాట. ఈవిడ చెప్తుంది ఆ బిస్కెట్లు ఈవిడకి ఇసిరేయటం చేత కాదు, ఇలా పార్టీకి ఇసిరేయటం చేత కాదు. ఎందుకంటే అవి చాలా పెద్ద బిస్కెట్లు. గ్యాస్, ఆఫ్టర్ ఆల్ గ్యాస్ 800 కోట్లు అవుతుంది రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వడం. దాన్నే సగానికి పీకేసి ఇంకా చాలా మందికి డబ్బులు పడలేదు మేడం మీరు మీ గవర్నమెంట్ లో. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? బిస్కెట్లు అంట. అంటే కేవలం మద్యం మీద వచ్చిన ఆ బిస్కెట్లు అన్నిటికీ 1,00,000 కోట్లు ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజల ద్వారా వచ్చిన డబ్బును ప్రజలకే ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి. అర్థం చేసుకోండి. మద్యం కుంభకోణం ఎక్కడుంది మేడం? ఇంకా ఇక్కడ 1,00,000 కోట్లు సంపాదించాడు, 1,00,000 కోట్లు పనిచేశాడుగా. ఇంకా మద్యం కుంభకోణం ఎక్కడుంది? ఒళ్ళు బలిసి తాగినోడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఎవడైతే చదువుకుంటున్నాడో, ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చాడు. తప్పేంటి? నాకైతే అది కరెక్టే అనిపిస్తుంది. కేవలం మద్యం మీద వచ్చిన డబ్బులతో మాత్రమే సంక్షేమ కార్యక్రమం ఇస్తాడంటే రక్త మాంసాలతో డబ్బులు సంపాదించుకొని అదే డబ్బులు తీసుకొచ్చి సంక్షేమాన్ని ఇస్తున్నానని కబుర్లు చెప్తుంటే, డబ్బా కబుర్లు చెప్తుంటే మేడం, అవి డబ్బా కబుర్లు అయితే మీరు చెప్పిన ఇక్కడ పుష్టి కబుర్ల. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంక్షేమం కోసం ఆ డబ్బులు తీసుకొచ్చాడు, ఇచ్చాడని మీరు చెప్తున్నారు. ఓకే, మీరు అది చేయలేకపోతున్నారు కదా. మరి మీరు చెప్పే కబుర్లు ఏంటి? పుష్కి కబుర్లా మేడం? తుస్ కబుర్లా? ట్రూ కబుర్లా? ఏం కబుర్లు అవి? మీకు ఏమి చేత కాదు, చేసేవాడిని చూస్తూ తట్టుకోలేరు. అవునా మేడం? హోమ్ మినిస్టర్ మేడం, మీరు కొద్దిగా డిగ్నిఫైడ్ గా ఉండండి. నిజాలు ఒప్పుకోండి. ఏముంది అందుట్లో? జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంబంధించి 1,00,000 కోట్లు ప్రజలకు పెట్టండి, మీరే ఒప్పుకుంటున్నారు. డబ్బా కబుర్లు అంటున్నారు. మీరు చెప్పే పుస్కి కబుర్ల కన్నా డబ్బా కబుర్లు ఏమి మేడం? ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగింది. మీరు ఇప్పుడు లిక్కర్ అమ్ముతున్నారు, ఒక పైసా ఇవ్వలేదే సంక్షేమం కింద. మీరు బెల్ట్ షాప్ నడుపుతారు, జగన్మోహన్ రెడ్డి నడపలేదు. మీరు పర్మిట్ రూమ్లు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఆయన హయాంలో అన్ని తగ్గించి రేట్లు పెంచి లాభం పొందాడు. మీరు రేట్లు పెంచి అన్ని పెంచి కూడా ఏం చేయలేకపోతున్నారు కదా. మరి దీన్ని ఏమంటారు? పుస్కి కబుర్లు అంటారు, అంతే కదా. వెరీ గుడ్ మేడం, బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అది సంపాదించిన డబ్బుల్లో లిక్కర్ మీద వచ్చిన డబ్బులు మొత్తం 1,00,000 కోట్లు ప్రజలకే పనిచేశాడంటూ మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు చెప్తూ ఉన్నారు. ఆయన ఎంతైతే సంపాదించాడో అంత ప్రజలకే ఇచ్చాడు సంక్షేమ రూపంలోని ఆవిడ ఒప్పుకుంది. మరి లిక్కర్ కుంభకోణం ఎక్కడ జరిగిందో చెప్పట్లేదు మేడం. లిక్కర్ కుంభకోణం ఎక్కడి నుంచి జరిగింది? ఇంకా కిక్ బ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజలకే ఇచ్చారు కదా మొత్తం అంతా. మరి మీ గవర్నమెంట్ లో కూడా లిక్కర్ అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇసుక దందాలు నడుస్తున్నాయి, మట్టి మాఫియాలు నడుస్తున్నాయి, అన్ని నడుస్తూ ఉన్నాయి. అప్పు పుట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దారుణాల వల్ల అప్పు పుట్టట్లేదు అని సొల్లు కబుర్లు చెప్పి దగ్గర దగ్గర 2,00,000 కోట్లు అప్పు పుట్టించారే మీరు మామూలు ఒక సంవత్సరంలో. మరి మీరెందుకు మీరు సంక్షేమం ఇవ్వట్లేదు? మీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగండి మరి వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగా మనం కూడా అందరికి లిక్కర్ మీద వచ్చిన డబ్బులతో సంక్షేమాన్ని అందజేద్దామని అడగండి. ఇస్తారా? అంత దమ్ముందా? లేదు కదా. అమరావతికి తీసుకొచ్చిన 2,00,000 కోట్లు ఎక్కడ పెట్టారని అడగండి, లెక్కలు చెప్తారేమో చూద్దాం. హెలికాప్టర్లు కొట్టా అంటారేమో, హెలికాప్టర్లకి 200 కోట్లు ఎవరి సొమ్మ మేడం? రైతులు రోడ్ల మీద ఏడుస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీని తీసేశారు. రేపు జూన్ నుంచి బియ్యం పంపిణీ చేసే వెహికల్స్ ని, వాళ్ళ డ్రైవర్స్ ని అందరిని కూడా రోడ్డు మీద నెట్టేస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెట్టారు. అందులో 4,000 మందిని తీసేశారు. ఇంకో 9,000 మందికి శాలరీస్ ఇవ్వట్లేదంట. మరి ఏం చేద్దాం?
వాళ్ళని కూడా రోడ్డున పడేశారు. వాళ్ళు కూడా సమ్మెబాట పట్టాడు. దేశం మొత్తం సమ్మెబాటలో ఉంటే మీరు చెప్పిన వాస్తవాల్ని ప్రజలకు చేరవేయటం మా డ్యూటీ మేడం. మీరు ఇంత కరెక్ట్‌గా, నిచ్చిగా, స్ట్రెయిట్‌గా మాట్లాడి చాలా మంచి పని చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నిజంగా అనిత గారు, జగన్మోహన్ రెడ్డి గారు మద్యం మీద వచ్చిన డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారని మన గౌరవ హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని మీకు చెప్పాలన్నదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎవరైతే నచ్చితే 10 మందికి షేర్ చేయండి. న్యూస్ అందరికి చేరాల్సిన విషయం అవసరం ఎంతైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.